ట్రయో స్పెషల్. ఎందుకో ఏమో తుల్లి తిరిగను మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. మైకేల్ జాక్సన్ కి హ్యాట్ సిగ్నేచర్, గ్లౌజెస్ సిగ్నేచర్, అలాగే మా మనకి కూడా హ్యాట్ అన్నది మస్ట్. ఎస్పెషల్లీ టాప్ యాంగిల్లో నాకు మీరు చేసిన రొటేషన్ బాగా నచ్చింది. హ్యాట్స్ ఆఫ్. అహనా పిల్లంట చేసిన అమ్మాయి, ఈ సాంగ్ చేసిన అమ్మాయి ఒక అమ్మాయి అంటే ఎవ్వరు నమ్మరు. రాజనందిని మామూలు డెడికేషన్ కాదు. మాస్టరు, డాన్సర్లు వీళ్ళందరూ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ స్టే దీనికంటే కూడా తనే బెంగళూరు వెళ్తే బెటర్ కదా అని చెప్పి ఆ అమ్మాయి బెంగళూరు వెళ్ళి ప్రాక్టీస్ చేసి వచ్చింది మాస్టర్. వయస్సు నామి తాకి నమ్మి ఆగలేను సుమి సొగస్సుతోమి తుమ్ముతామి ఆడుతక ధైర్యమి. స్టార్ట్ టు ఎండ్ ఓన్లీ డాన్స్. A very good job today, honestly. ప్రేమ నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నాలో ప్రేమ. నా హార్ట్ కూడా మీదే. ఆకాశ దీపాన్నై నే వేచి ఉన్నా నీ పిలుపు కోసం చిన్నారి. సంకేత్, యష్, పీయూష్. నీ రూప కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి. For me, this is OG performance. మాస్టర్, ఎంతో మంది కొరియోగ్రాఫర్లు వచ్చుంటారు, కానీ ఈ డీని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లిన వాళ్ళల్లో యశ్వంత్ మాస్టర్ పాత్ర చాలా ఉంది మాస్టర్. ట్రయో బాయ్స్ యోయో బాయ్స్ లా అనిపించింది మీ బాండింగ్. ఇంకా నయం బాయ్స్ అలా కూర్చోరా. ఎవరిని ఛాలెంజ్ చేస్తావు పండు? నేను జతిని ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదన్నా. నాకెందుకు అది? ఈ ఛాలెంజ్ ఎవరు స్టార్ట్ చేస్తారో చెప్పు జతిన్. అది చెప్పేది ఏంటి? అది సూపర్ 6 లో ఉన్నట్రా అన్నా. ప్రతిదీ టాప్ 6 4 వాల్యూ ఇస్తున్నావు కానీ బాటమ్ 6 వాళ్ళే. రాజు కూడా ఒక టైటిల్ విన్నారు, నేను అప్కమింగ్ టైటిల్ విన్నర్ని. Seeing you dance with 2 girls, I'm like, wow. జతిన్, నువ్వు చూడడానికి రిజర్వ్డ్ టైప్ లో ఉన్నావు, బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు 2 అమ్మాయిలతో ఇలా ఆడుతావని. వరదా వరదా. What a fabulous performance.
బ్యూటిఫుల్ గైస్. ఈసాల కప్పు నమదే. రెజినా గారి ఓట్ కనుక్కుందాం. ఎవరికో రెజినా గారు. జతిన్. ఈసాల కప్పు లాలీపాప్. Excuse me. వెంకీ ఇంతకీ ఎవరు ఈవిడ? ఆవిడ. నీకేం తక్కువ వెంకీ? చివరికి ఎవ్వరు చేసుకోకపోతే ఇలాంటి వాళ్ళని చేసుకుంటారు వెంకీ. నా ముగ్గురుతో ఏం చేస్తాను నువ్వు? ఏం చేస్తా? ఏ కళ్ళు పెద్ద పెద్దగా చేసి చూస్తాను, భయపడే వాళ్ళు ఎవరు? ఏందే నువ్వు? ఇదే కావాలి ఇంట్లో జరిగేది ఇదే, మీరందరూ చూడండి. సీని గారి నుంచి నీకు లెటర్ వచ్చింది. ఏమని? 3 లక్షలు తీసుకున్నావట కదా, ఈ లెటర్ అందగానే తిరిగి పంపించమన్నాడు. అడుగు లెటర్ రే. ఏమని? ఈ లెటర్ నాకు అందలేదని. ఇగో ఈ లెటర్ మావిడికి. ఏం సార్ మీ ఆడ ఇంట్లో లేదా? ఇంట్లోనే ఉందాయా, దానికి నాకు మాట లేవు. అయితే లెటర్ ఏం లేదు, తెల్లగా ఉంది. చెప్పాగా దానికి నాకు మాట లేవని. ఇక్కడికి వస్తే ఏంటి డ్రైవరు కావాలను. అమ్మా నమస్తే అమ్మా. ఎవరు నువ్వు? డ్రైవర్. స్క్రూ డ్రైవర్ అంత లేదు, నువ్వేట్రా డ్రైవరు? గ్యారేజ్ లో పోయి బండి ఉంటది కొట్టుకొచ్చి. గ్యారేజ్ లో బండి అన్నారు, అక్కడ రిక్షా తప్ప ఏం లేదమ్మా. మరి రెచ్చాక నిన్ను పిలిచినాను. రెచ్చా దొక్కేవాడు దొరికితే తీర్థయాత్రలకు వస్తానని దేవుళ్ళకు మొక్కేసుకున్నాను. అమ్మా మీరు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు, నాకు 10 రోజులు సెలవు దొరుకుతుందమ్మా. అలాగా రెచ్చాలో వస్తానని దాన్ని పెట్టుకున్నాను రా. నీ బతికి అయిపోయింది, నీకెత్తర్లే ఈ రోజంతా. పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు జాబ్ చేసినేమో మన అకౌంట్ లో వేసుకుందాం, నేను జాబ్ చేసినేమో ఇల్లు గడిపేద్దాం. ఆడది పెళ్లి చేసుకుని ఇంట్లో ఉండాలి, మగాడు సంపాదించాలి. నీకు ఇష్టం లేదంటే కుదరదు. బ్రేకప్. రే బామర్ది, నేను అర్జెంట్ గా మీ చెల్లిని పెళ్లి చేసుకోవాలి. నా చెల్లి పెళ్లితో పాటు నా పెళ్లి కూడా అవ్వాలి. ఏవే ఇట్రా. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఎవరో తెలుసా? తెలీదు. ఎవరు? నీ కన్నయ్య. వర్ష రెడీ తీసుకో, అన్నయ్యకి గోరు ముద్దలు పెట్టు. ఎంత చక్కగా ఉండాలబ్బా, కవల పిల్లలు కూడా ఇంత బాగుండరు. చంపుతాను కొడక. జర్రుంటే చచ్చిపోతుంటరా. ఇప్పుడు మనకి తెలుగు అక్షరమాలలు ఉంటాయి కదా. ఉంటాయి. అందులో యారా లావా బండిరా ఉంటాయి కదా. ఉంటాయి. బండిరాని తీసేశారంట. అవును. మరి ఆ తీసేసిన బండిరాని ఎక్కడ పెట్టారు? ఏం మాట్లాడుతున్నావురా? ప్రపంచంలో ఎవడైనా సరే పడుకున్న తర్వాత గొరక పెడతాడా లేదా? బ్లడీ ఇడియట్. గొరక పెట్టావు, ఆ గొరక నాకు ఇష్టం లేదు. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? గంగూబాయ్ ఆయా తుమ్ సబ్ అందరు చలో. స్కూల్లో పని చేస్తారా? దేనికి? ఆయా అన్నారు కదా. జబర్దస్త్ లో జోకులు వేస్తే నవ్వడానికి మే ఖుష్బూ నహీ. అవును నీ పిల్లం రోజు తిడతది కదా నేను. అవునవును తిడతది నన్ను. నువ్వు అయినా రోజు ఎందుకు తాగుతావు చెప్పు? 20 లక్షలు పెట్టి షాప్ పెట్టావా? సెంటర్ లో 1,00,000 రూపాయలు రెంట్ కడుతున్నావా? టెండర్ లో 1000 మంది వస్తూ నువ్వు పాడావా? ఇప్పుడు ఎందుకు ఆ నమ్మకం అంత మా మీదే కదా. ఇప్పుడు నేను వచ్చి తాగకపోతే 1,00,000 రూపాయలు కట్టగలుగుతావా? నీ నమ్మకాన్ని నిలబెట్టడం కోసమే తాగుతున్నా నేను.
మాస్టర్స్ ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మా. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. పూలు విరిసి తెనెలు చిలికెను చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకి కలోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరి పెంచే. మా ఇల్లు అయితే చిన్న రేకులు ఇల్లు మేడం. వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది. రీసెంట్ గా ఒక ట్రై చేసిన ఒక ప్రోగ్రామ్ కూడా డబ్బులు వస్తే ఇల్లు కట్టుకుందామని, అక్కడ కూడా సక్సెస్ అవ్వలే. అన్నా ఒక బన్నివరా. ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా, కాలమే వెను తిరగనిది ఇవ్వదు నువ్వు అడిగినది. ఆడాలంటారు బాబు డెలివరీలు కూడా. డెలివరీ సార్. ఇదిగో టిప్పు. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే పేరెంట్స్ కి ఇలా ఫుడ్ డెలివరీ చేస్తున్నాను, ఏ రోజు నేను వాళ్ళతో షేర్ చేసుకోలేదు. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. కొంచెం రేటింగ్ మంచిగా ఇవ్వండి సార్. ఫ్యామిలీతో ఆర్డర్ ఇవ్వడానికి వచ్చినట్లేదు, అడుక్కోవడానికి వచ్చినట్టుంది. ఒక వ్యక్తి ఫుడ్ డెలివరీ చేసే పొజిషన్కి వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గర ఆ ఫుడ్ కూడా గడవనంత పొజిషన్లో వాళ్ళు ఉన్నారని నా అభిప్రాయం. ఎవరయ్యా నువ్వు? మా ఇంటి గేట్ ముందున్నావు. ఫుడ్ డెలివరీ ఏజెంట్ మేడం. ఇంకోసారి ఇటు సైడ్ డెలివరీకి రాకు. పరుగు మాది, పస్తు మాది, నిత్యము అవస్థ మాది. ఒక్కొక్కసారి వాళ్ళు డ్రింక్ లో ఉంటారు, డబ్బులు కూడా ఇవ్వరు, చాలా ఇబ్బంది పెట్టిస్తారు. ఈ రోజుల్లో మనుషులు ఎవ్వరూ కూడా మీతో మాట్లాడట్లేదు, మీ డబ్బులతో మీకున్న హోదాతో మాట్లాడుతున్నారు. ఎన్నోసార్లు టైంకి మా ఆకలి తీర్చారు మీరు. ఈ రోజు మీ అందరి ఆకలి మొత్తం తీర్చలేకపోయినా మీ అందరితో ఈ రోజు నేను షేర్ చేసుకుంటాను ఈ బిర్యానీ. అమ్మ చేతి ముద్ద, ఆది అన్న ముద్ద ఈ జీవితాంతం మర్చిపోను. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.